అండి వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి ప్లీజ్, ఎక్కడ స్కిప్ చేయకుండా. నేను ఇప్పుడు ముంబైలో మెట్రో ట్రైన్ ఎక్కబోతున్నాను. ఫస్ట్ టైం అయితే నేను ఎక్కుతున్నాను ఈరోజు. వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మెట్రో ట్రైన్ ఎక్కే ముందు రోజు నైట్ నేనైతే మెహందీ పెట్టుకున్నాను. మెహందీ ఎందుకంటే నేనైతే ఇంటికి వెళ్తున్నాను. చాలా రోజుల తర్వాత ముంబైకి వచ్చి ఒక 3 months అయింది. చాలా మిస్ అవుతున్నాను ఇంటినైతే. మిస్ అవుతున్నామని కాదు కానీ మా ఆయనకైతే బీటెక్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకని మేము వెళ్తున్నాము. మెట్రో ట్రైన్ టికెట్లో స్కానర్ ఉంటుంది. ఆ స్కానర్ మనం స్కాన్ చేసి అక్కడ పెడితేనే మనకు డోర్ అయితే ఓపెన్ అవుతుంది. మేమైతే మెట్రో ట్రైన్ ఎక్కేసాము. ఫస్ట్ టైం అయితే నేను మెట్రో ట్రైన్లో ఇప్పుడు చూస్తున్నాను. ఎప్పుడు సినిమాలో చూడడం తప్ప నేనైతే రియల్గా ఇదే ఫస్ట్ టైం అనమాట మెట్రో ట్రైన్ ఎక్కడము. మెట్రో ట్రైన్లో ఎక్కడికి వచ్చామంటే మేమైతే ఎయిర్పోర్ట్కి వచ్చాము. మా ఆయన అయితే పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. మేము ఎప్పుడు ట్రైన్కి వెళ్తాము, ఈసారి మాత్రం ఎందుకో ఫ్లైట్ బుక్ చేశాడు. నాకు కూడా తెలీదు, సర్ప్రైజ్ అనమాట. నేను అప్పుడే అనుకున్నాను, లోకల్ ట్రైన్ కాకుండా మెట్రో ట్రైన్ ఎక్కినప్పుడే నేను అనుకున్నాను ఎందుకు ఇలా ఎక్కుతున్నామని. మా ఆయన అయితే నాకైతే పెద్ద షాక్ ఇచ్చాడు అనమాట ఫ్లైట్ బుక్ చేసి. మేమైతే మెట్రో ట్రైన్ ఎక్కి మేము ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దగా ఉంది. ఫస్ట్ టైం అయితే ముంబై ఎయిర్పోర్ట్ చూడడం, ఫ్లైట్ ఎక్కడం కూడా ఫస్ట్ టైం అనుకోండి, కానీ చాలా పెద్దగా ఉంది. నాకైతే ఎవరైనా హీరోయిన్స్ ఏమైనా కనిపిస్తారేమో అని చూస్తున్నాను, కానీ ఎవరు కనిపించలేదు. ఇప్పుడు మనము బోర్డింగ్ కోసం అయితే పైకి వెళ్తున్నాము. ఇక్కడ ఎక్సిలేటరు లిఫ్ట్ 2 ఉన్నాయి. మేమైతే ఎక్సిలేటర్ అయితే ఎక్కాము, చూసుకుంటా వెళ్ళొచ్చని. ఫైనల్ అయితే మేమైతే పైకి వచ్చేసాము. పైన చూడండి ఎంత పెద్దగా ఉందో ఎయిర్పోర్టు. నేనైతే చాలా ఎక్సైటింగ్ ఫీల్ అవుతున్నాను ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి వచ్చానని. చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంది ఫ్లైట్ ఎక్కడానికి. ఇక్కడ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దగా ఉంది. మాకైతే ఫ్లైట్ అయితే 3:45కు, కానీ మేము మార్నింగే వచ్చేసాము 12 కలా. మేము ఎందుకంటే ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగి చూసుకోవచ్చు అని, చాలా పెద్దగా ఉంది కదా అందుకని చెప్పేసి మేమైతే ముందుగా వచ్చేసాము. ఆయన అయితే ముంబైలో 2వ సారి అనమాట ఫ్లైట్ ఎక్కడము, అందుకని చెప్పేసి నన్నైతే త్వరగా తీసుకొచ్చేసాడు. నేనైతే చూడాలని చెప్పేసి. ఇక్కడ ఫ్లాగ్ చూడండి చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహం కూడా ఉంది. ఈ ఎయిర్పోర్ట్ పేరే అది కదా, అందుకని అలా విగ్రహం పెట్టుండొచ్చు. ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మా ఆయన చూసారా, నేను వీడియో తీస్తున్నానని స్టైల్గా నిలబడాడు. నాకు ఈ ఫ్లాగ్ అయితే చాలా బాగా నచ్చింది, అందుకని ఇన్నిసార్లు వీడియో తీశాను. నేను అనుకున్నాను ఎయిర్పోర్ట్ అంటే చాలా రచ్చరచ్చగా ఎంతో సౌండ్గా ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా గ్రీనరీ, చెట్లు మొత్తం అయితే అసలు ప్రశాంతంగా ఉంది. చాలామంది ఇక్కడ కూర్చోడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంత బాగుంది. అంతే. నీకు తెలుసా అమ్మ వాళ్ళు కూర్చోడానికి వచ్చారు అంటారా? ఎందుకో నాకు అనిపించింది, మీకు చెప్పానండి. ఇక్కడ చూడండి వాళ్ళు పడుకో ఉన్నారు. నాకు అది చూసి అలానే అనిపించింది, పడుకోవడానికి చూడడానికి వచ్చారని. ఎందుకో తెలీదు, ఈ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత నాకు అంతా వైట్ డ్రెస్లే కనిపిస్తున్నాయి. ఎందుకంటారు? మీకైతే రీజన్ తెలుసా? చెప్పండి. ఇది మా ఆయన ఇచ్చిన సలహా అనమాట. నువ్వు అక్కడి నుంచి స్టైల్గా నడుచుకుంటూ రాపో, నేను వీడియో తీస్తాను అన్నాడు. అందుకని ఇలా వాక్ చేసుకుంటూ వచ్చాను. ఎలా ఉంది కామెంట్ చేయండి. ఇంకైతే మేము లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళే ముందు బయట అంతా చూపిద్దామని మీకు వీడియో తీస్తున్నాను. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, క్లారిటీగా ఉంది వీడియో. చాలా చాలా బాగా నచ్చింది నాకు. ఏంటమ్మో నువ్వు అలా అంటున్నావు అనుకుంటున్నారా? అంతే అండి, మేమైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఫస్ట్ టైం కదా నేను ఫ్లైట్ ఎక్కడము. ఏం చేస్తాం, ఇప్పటి వరకు నేనైతే ఫ్లైట్ ఎక్కలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడు మనము బయట నుంచి లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కార్లు, ఆటోలు ఇవైతే పార్కింగ్ అయితే చేస్తున్నారు. చూసారా, నా వెనక కనిపిస్తుంది చూడండి. అక్కడి నుంచి మేము ఇటు సైడ్కి వచ్చాము. రోడ్ అయితే ఉంది కార్లు వెళ్ళడానికి. కార్లు చూసుకొని దాటుకోవాలి, లేకపోతే కార్లు గుద్దేస్తాయి. ఇక్కడ చూసారా నా ఆధార్ కార్డు ఎంత పెద్దగా ఉందో. ఆధార్ కార్డు తీయగానే అందరు నా వైపు చూశారు, ఎందుకు అంత పెద్దగా ఉందని. నేనైతే కట్ చేయించుకోలేదు ఆధార్ కార్డుని. ఆధార్ కార్డు, టికెట్ చూపించగానే మమ్మల్ని అయితే లోపలికి పంపించారు. మేమైతే బుక్ చేసుకునింది ఇండిగో ఫ్లైట్ అనమాట. మా దగ్గర అయితే ఒక బ్యాగ్ అయితే ఉంది, మీకు చూపించాను కదా పింక్ కలర్ది, అదైతే బ్యాగ్ అయితే ఉంది. దాన్ని అయితే మేము అది వెయిట్ చెక్ చేసి ఇక్కడైతే బోర్డింగ్ పేపర్లు అయితే మాకు ఇచ్చారు. ఆ బోర్డింగ్ పేపర్లు తీసుకొని మేమైతే లోపలికి వెళ్ళాము.
ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందని నాకు అస్సలు తెలీదు. ఫస్ట్ టైం కదా ఎక్కడము. చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. ఇది చూసారా మా పెద్ద బ్యాగు, మాదైతే 11 కేజీలు ఉంది. ఇంకా ఆ బ్యాగ్కి అయితే ఒక ట్యాగ్ వేసి మాకైతే బోర్డింగ్ పేపర్లు అయితే ఇచ్చారు. టికెట్లు తీసుకొని అయితే మేము ముందుకు వెళ్ళిపోయాము. టికెట్లు చూడండి, ముంబై టు తిరుపతి. మేమైతే చూస్తున్నాము ఇక్కడ బోర్డులో మా నెంబర్ ఏమన్నా ఉందేమో అని, కానీ మాకు ఇంకా చాలా టైం ఉందని కాబట్టి ఇంకా వేయలేదు. అక్కడ 1 అవర్ ముందేమన్నా వేస్తారేమో తెలీదు, అడగాలి. మేమైతే లోపలికి వచ్చేస్తాము. ఇప్పుడు సెక్యూరిటీ చెకింగ్, బ్యాగ్ చెకింగ్ అన్నీ అయిపోయిన తర్వాత లోపలికైతే వచ్చాము. ఇక్కడ ఐ లవ్ యూ ముంబై అని ఒకటి ఉంది, అక్కడ ఫోటో తీసుకుందామని నిలబడాము. మేము అక్కడ ఫోటో తీసుకొని ఇంకైతే లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా ఇండిగో ఫ్లైట్ గేట్ నెంబర్ వచ్చి 47B, అందుకని మేము ఇంత దూరం రావాల్సి వచ్చింది 47కి. ఇది కూడా ఎక్కడం ఫస్ట్ టైము, చాలా సరదాగా ఉంది. ఫస్ట్ టైం ఎక్కిన చాలా బాగుంది, నాకు చాలా సరదాగా అనిపించింది. చిన్నపిల్లని అయిపోయాను ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయిన తర్వాత. ఇక్కడ నాకు ఈ ఏరోప్లేన్ చూడగానే నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. ఎలా ఎక్కుతారు ఏంటి అనేది చాలా ఆలోచనలు అయితే నాకు ఉన్నాయి. ఇప్పుడైతే క్లియర్ అయిపోయినాయి. ఫస్ట్ టైము నా చేతిలో టికెట్ చూసారా, అదైతే చినిగిపోయింది, నేనే చింపేశాను. మా ఆయన తిట్టకుండా తిట్టేశాడు అనమాట, ఎందుకు చింపేసావు, ఎలా చినిగిపోయింది అని. మాకు ఇచ్చిన గేట్ నెంబర్ వచ్చి 47, కానీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు మార్చేశారు, 42 అని చెప్పారు. మేము అక్కడి నుంచి గబగబా పరిగెత్తుకుంటూ 42కి అయితే వచ్చేసాము. అక్కడైతే అన్ని చెకింగ్ ఫినిష్ అయ్యి ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాము. చూసారా ఇక్కడ పీస్ కూడా ఉంది, చిన్న పీసు, అక్కడ చింపేసి నేనైతే జాగ్రత్తగా పెట్టాను, మళ్ళీ అడుగుతారేమో అని. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు అడగలేదు. ఇలా ఎంతమందికి జరిగింది గేట్ నెంబర్లు మార్చడం అనేది? మాకైతే హాఫ్ అన్ అవర్ ముందు చెప్పారండి, 47 కాదు 42 అని. మేమైతే అక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళాము. నాకైతే చాలా టెన్షన్ అనిపించింది, లోపలికి వెళ్తామో లేదో అని. మేమైతే వెళ్ళిపోయాము లోపలికైతే. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కే ముందు నాకైతే భయం వేస్తుంది. ఫ్లైట్ కూడా సేఫ్ లేదు, ఫైర్ యాక్సిడెంట్ జరిగి చాలామంది చనిపోయారు కదా, ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. నాకు ఇప్పుడైతే టెన్షన్ అయితే స్టార్ట్ అయ్యింది. ఎప్పుడైతే ఇంటికైతే చేరుతామో అప్పుడైతే నాకైతే టెన్షన్ అయితే తీరిపోతుంది. అది జరిగి చాలా రోజులైంది కదా అంటారేమో, కానీ ఎప్పుడు జరిగినా మనకైతే భయం అయితే పోదు కదా. ఇక్కడైతే మేమైతే లోపలికి వచ్చేసాము. ఇక్కడ కిటికీ దగ్గరే నాకైతే సీట్ అయితే బుక్ చేశాడు మా ఆయన, విండో సీటు. ఎందుకంటే విండోలోంచి వ్యూ చాలా బాగుంటుందని విండో సీట్ అయితే బుక్ చేశాడు. ఇదైతే చాలా వైరల్ అయింది కదా వీడియో. ఇలా అయితే విండోలో పెట్టి ఫోన్ అయితే మర్చిపోతారు, ఆ వీడియో అయితే చాలామంది చేశారు. మేమైతే అలాంటి ధైర్యం అయితే చేయలేదు. అది వీడియో అయినా కావచ్చు, రియల్ లైఫ్నైనా కావచ్చు, మేమైతే వెంటనే తీసేసాము వీడియోని. ఫోన్ విండోలో పెట్టి మర్చిపోయినట్టు చాలామంది రీల్స్ తీస్తారు కదా, అలా మేము కూడా తీద్దాం అనుకున్నాం. కానీ రియల్గా మర్చిపోతే మన ఫోన్ గోవిందా అని చెప్పేసి మేమైతే వీడియో అయితే తీయాలనుకోలేదు. ఇక్కడైతే ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మాకు ఇక్కడైతే ఫ్లైట్ అయితే 1 అవర్ అయితే డిలే అయింది. డిలే ఎందుకంటే ఇంజన్లో ఏదో ప్రాబ్లం ఉందంట, అందుకని చెప్పి డిలే అయింది. మాకు ఎంత డిలే అయినా పర్లేదు, ఇంజన్ బాగా అయినాకే ఫ్లైట్ కదిలితే చాలనుకున్నాము. మాకైతే 3:45కి ఫ్లైటు, కానీ ఇక్కడ మాకు ఫ్లైట్ స్టార్ట్ అయ్యేసరికి 5 అయింది. పర్లేదు, మాకు ఇంజన్ ప్రాబ్లం అయితే మళ్ళీ ఎక్కడో ఆగి కంటే ఇక్కడ ఆగడం మేలు అనిపించింది. 1 అవర్ లేట్ అయినా పర్లేదు అనుకున్నాము. ఇక్కడైతే మా ఫ్లైట్ అయితే రన్వే మీదకి వచ్చింది. ముందైతే 2 ఫ్లైట్స్ ఉన్నాయి, అవైతే 2 కూడా వెళ్ళిపోయాయి. తర్వాత మాదే అనమాట. ఇక్కడైతే స్లో చేశారు, ఇంకా ఫ్లైట్లు ఇంకా ఉన్నాయి అన్నమాట, అందుకని ఇక్కడ స్లో చేశారు. ఒక్కసారిగా ఫాస్ట్ అయిపోయింది ఇది. మాకైతే చాలా భయం వేసింది. నాకు ఫస్ట్ టైం కదా, పైకి ఎగిరేటప్పుడు చాలా భయం వేసింది. ఫ్లైట్లో ఉన్నంత వరకు ఏం అనిపించలేదు, కానీ ఫ్లైట్ ఎగిరేటప్పుడు అయితే నాకు చాలా భయం అనిపించింది. అందులో మేమైతే సముద్రం పై నుంచి వెళ్ళాము. సముద్రం పైన అయితే ఎక్కడ సముద్రంలో పడిపోతుందో అని అనిపించింది. చూసాం కదా, చాలా ఫ్లైట్లు చాలా ఎక్కువ వాటర్లో పడిపోవడము, ఫైర్ యాక్సిడెంట్ అవ్వటము చాలా జరిగాయి కదా, అందుకని నాకైతే భయం అనిపించింది. ఫ్లైట్లో వెళ్తున్నామనే ఎగ్జైటింగ్ అయితే ఉంది, కానీ ఎక్కడ మనకి ప్రాబ్లం అవుతుందో అనే భయం ఉంటుంది కదా, అదైతే మాకు ఎప్పటి నుంచో ఉందనుకోండి. ట్రైన్ అయినా డేంజరే, ఫ్లైట్ అయినా డేంజరే, బస్ అయినా డేంజరే, ఏదైనా డేంజరే. అలా అనుకొని ముందడిగేసి వెళ్ళిపోవాల్సిందే. జరిగిన దాని గురించి మనమైతే బాధపడకూడదు. ఇక్కడ
ఫ్లైట్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఈ ఫాస్ట్ని చూసి మా ఆయన చైన్ అయితే గట్టిగా పట్టుకున్నాను. నాకైతే చాలా భయం వేసింది. ఒక్కసారిగా పైకైతే లేచేసింది. చూడండి, ఇప్పుడు మేమైతే పైకి లేచాము. ఇక్కడైతే నాకు చాలా టెన్షన్ అనిపించింది. ఇక్కడ గట్టిగా అరిచేసాను కూడా. ఇక్కడ చూడండి, చిన్న చిన్న ఈగల మాదిరి ఏదో చిన్న చిన్న ఇల్లులు అసలు ఎలా కనిపిస్తున్నాయో చూడండి. ఇక్కడైతే లోకల్ ట్రైన్ కూడా కనిపిస్తున్నాయి. లోకల్ ట్రైన్ అయితే ఏదో చిన్న పాము పోయినట్టు కనిపిస్తున్నాయి. అక్కడైతే చూడండి, చూపిస్తాను లోకల్ ట్రైన్. చూడండి అవి ఏదో పెద్ద పాము ఉన్నట్టుంది. అసలు అవి లోకల్ ట్రైన్ ఉన్నట్టున్నాయా? ఇక్కడ చూడండి, సముద్రం వస్తుంది. సముద్రం చూడగానే నాకైతే ఫస్ట్ అయితే భయం అనిపించింది. నాకైతే చాలా భయం అనిపించింది. ఫ్లైట్ ఎక్కడ డౌన్ అయిపోతుందో, ఎక్కడ సముద్రంలో పడిపోతుందో అని. చూడండి, సముద్రం ఇది ఇంకంతా సముద్రమే. ఇంకా మనం సముద్రం పైనుంచే వెళ్తున్నాము. ఏం చేస్తాం, ఫ్లైట్ ఒక్కసారి కూడా ఎక్కలేదు కాబట్టి ఇంత భయము. ఒక్కసారైనా ఎక్కి ఉంటే అనిపించేది ఏముందిలే అనేసి. ఒక్కసారి కూడా ఎక్కలేదు కాబట్టి ఇంత భయము. మా ఆయన అయితే నేను భయపడేదైతే వీడియో తీశాడు. చూడండి, నాకు నిజంగా చాలా భయం వేసింది. మీరు ఇది ఓవర్ యాక్షన్ అనుకుంటారో ఏమో, కానీ నాకైతే నిజంగా భయం వేసిందండి. ఇంకా మేము వీడియో అయితే ఆపేసాము. మాకైతే కళ్ళు తిరుగుతాయని కింద చూసి. ఇక్కడైతే మాకు ఫుడ్ అయితే ఇస్తున్నారు. మేమైతే టికెట్లో మీల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. మేము ఎక్కేది మధ్యాహ్నం కదా అనేసి మీల్స్ అయితే ఆర్డర్ పెట్టాము. టికెట్లో మీల్స్ అనే ఆర్డర్ ఉంటుంది, అది యాడ్ చేసుకొని మేమైతే ఒకటైతే ఆర్డర్ పెట్టుకున్నాము. ఒకటైతే పన్నీర్ టిక్కా శాండ్విచ్, ఇంకొకటి బిర్యానీ, అది కూడా వెజ్ బిర్యానీ యాడ్ అయితే చేసుకున్నాము. ఇక్కడ పన్నీర్ టిక్కా ఒక లెవెల్లో ఉంటుంది అనుకున్నాను, కానీ అస్సలకి ఏం బాగాలేదు. టేస్ట్ నా ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది మీకు. ఇక్కడ చూడండి, ఇదైతే చూడడానికి అయితే చాలా బాగుంది. నేనైతే ఓపెన్ చేయడంలోనే ఒకటైతే పడేసుకున్నాను. కింద అయితే పడేయలేదండి, ఒళ్ళు అయితే పడింది. అది తీసుకున్నాను. చూడండి, ఇలా నేను తింటున్నాను. టేస్ట్ అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. ఎందుకు అయితే మీల్స్ ఆర్డర్ పెట్టామా అని అనిపించింది. ఇంకా బిర్యానీ ఎలా ఉంటుందో అని ఓపెన్ చేసాము. ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ అంట. ఏందో ఇక్కడ జిమ్ బాడీ అయితే వేశారు. ఏందో ప్యాకింగ్ చూస్తారా నాకు తేడా అనిపించింది. ఇక్కడ వీళ్ళు హాట్ వాటర్ వేసి ఇన్స్టెంట్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చారు మాకు. ఇక్కడ చూడండి, అన్ని వాటర్గా ఉంది. ఈ బిర్యానీ మా ఆయన చూసి వెజ్ బిర్యానీయా లేకపోతే వాటర్ బిర్యానీ అన్నాడు. వాటర్ చూడండి, ఎక్కువ వాటరే అనిపించింది. కాకపోతే ఇంకా కాసేపు పెట్టాలేమో అని చెప్పి మళ్ళీ మేము అయితే మూత అయితే పెట్టేసాము. ఇక్కడ చూడండి, మా ఆయన పెట్టిన కోను నేనైతే పెట్టుకున్నాను 2 చేతులకి. ఇక్కడ ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఏమో అనుకున్నాను, కానీ ఫ్లైట్ ఎక్కగానే ఆ ఫుడ్ తినగానే నాకైతే కడుపు తిప్పడం అయితే స్టార్ట్ అయ్యింది. వామిటింగ్ వచ్చేలాగుంది. ఇంకైతే నేనైతే పడుకున్నాను. ఎలానో అనుకున్నాను. చాలా ఎంజాయ్ చేయాలి, చాలా చూడాలి అనుకున్నాను, కానీ అయితే ఇక్కడైతే పడుకుండిపోయాను. కడుపులో తిప్పింది ఆ శాండ్విచ్ తినిన తర్వాత. ఇంకా మేము ఫ్లైట్లో ఉండగానే నైట్ అయిపోయింది. నైట్ వ్యూ చాలా బాగుంటుందని చెప్పేసి మా ఆయన అయితే ఇలా వీడియో తీస్తున్నాడు. వీడియోలో అలా ఎక్కువ ఏమీ కనిపించలేదు, కానీ లైట్లు ఉన్న లాగా అయితే కనిపించింది. ఏం కాదులేండి, అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. మీరు మొత్తం వీడియో చూడండి, మీ వరకు చేరాలని నేను కోరుకుంటున్నాను. ఎంతో కష్టపడి వీడియో తీశాను. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్లైట్లో. ఇక్కడైతే మేము దిగేసరికి 7 అలా అయ్యింది అనుకోండి. 7 అయితే అయ్యింది. మేము తిరుపతి ఎయిర్పోర్ట్కి అయితే బుక్ చేసుకున్నాము. తిరుపతి కన్నా కడప అయితే చాలా దగ్గర, కానీ మాకు ముంబై నుంచి కడపకి అయితే ఫ్లైట్ లేదు, అందుకని తిరుపతి అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా దిగిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని బయటకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మాకు లగేజ్ అయితే మేమైతే తీసుకోవాలి. లగేజ్ తీసుకోవడానికి లోపలికి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వీడియో తీస్తాము. లగేజ్ ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను, కానీ చాలా జాగ్రత్తగా వచ్చింది. కాకపోతే అక్కడక్కడ కొంచెం డ్యామేజ్ అయింది, కానీ పర్లేదు. ఎయిర్పోర్ట్లో మాత్రం డ్యామేజ్ జరగడం సహజము. చూసారా, ఇక్కడ నుంచి అయితే వస్తున్నాయి లగేజు. చూడండి, నేను తిరుపతి ఎయిర్పోర్ట్ కూడా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా చూడడం. బయట నుంచి అయితే చూశాను, కానీ లోపలికి వచ్చి ఇదే ఫస్ట్ టైం చూడడం. కడుపులో తిప్పుతుంది అని చెప్పాను కదా, కడుపులో తిప్పింది, వామిటింగ్ కూడా అయిపోయింది.
ఇక్కడైతే లగేజ్ తీసుకొని మేమైతే బయటకు వచ్చేసాము. తిరుపతి ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది. మీకు ఎప్పుడైనా ఫ్లైట్లో వామిటింగ్ కానీ కడుపులో తిప్పడం కానీ జరిగిందా? జరుగుంటే కామెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.